ఘంటసాల ఆర్ట్స్ అండ్ మ్యూజికల్ అకాడమీ 10వ వార్షికోత్సవం ఈ నెల 14వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి నెల్లూరు టౌన్ హాల్ నందు పాడుతా తీయగా స్థానిక వర్ధమాన కళాకారులచే సంగీత విభావరి కార్యక్రమం నిర్మిస్తున్నట్టు ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మునికృష్ణ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ మీడియా సమావేశం మాగుంట లేఅవుట్ నందు హెచ్ఎంకే కళ్యాణ మండపం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. రేపు 14వ తేదీ జరిగే కార్యక్రమంలో సన్మాన గ్రహీత హెచ్ఎన్ఆర్ కళ్యాణ మండపం అధినేత రియాజ్ బాషాకి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో ముఖ్య అతిథులుగా నలుబోలు బలరామయ్య నాయుడు, జయప్రకాష్, ఎస్వి రమేష్ బాబు, నీలకంఠం శ్రీనివాసరెడ్డి, పరంధామయ్య, రామచంద్రయ్య, జనార్దన్, మురళి తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. నా పేరు మునికృష్ణ. ఘంటసాల ఆర్ట్స్ అండ్ అకాడమీ మ్యూజికల్ అకాడమీ వ్యవస్థాపకుడిని. గామా అనేటువంటి ఈ సంస్థని 10 సంవత్సరాల క్రితం రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి సార్ చేత ప్రారంభింపబడింది. ఈ 10 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాల్ని నిర్వహించి పేద కళాకారులకి వాళ్ళందరూ కూడా సహాయం చేస్తూ అనేక రకాల ప్రోగ్రాంలు చేస్తూ వాళ్ళందరూ కూడా వీణులు విందినటువంటి కార్యక్రమాలను అందించినటువంటి ఘనత ఘంటసాల ఆర్ట్స్ అండ్ మ్యూజికల్ అకాడమీ గామాకి ఉంది. ఈ కార్యక్రమాన్ని ఈ సంస్థను ప్రారంభించేటప్పుడు అనేక మంది నా స్నేహితులు చాలామంది నాకు సహాయం చేశారు. వాళ్ళందరూ కూడా ఈ దశాబ్ద కాలంలో నాతో పాటు కంటిన్యూ అవుతూ నేను ఈ సంస్థ నిర్వహించేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా అందరూ కూడా పాల్గొంటూ ఇప్పటి వరకు కూడా విజయవంతం చేయడం జరిగింది. ఈ దశాబ్ద కాలం పాటు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ వస్తూ ఈ దశాబ్ద ఉత్సవాలని ఈ నెల 14/7/24వ తేదీన ఆదివారము శ్రీ రేబా లక్ష్మీ నరసారెడ్డి గారి పురమందిరం టౌన్ హాల్ నందు కార్యక్రమాన్ని సాయంత్రం 6 గంటలకు పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమం ద్వారా గామా యొక్క దశాబ్ద కాలం ఆ ఉత్సవాలని జరుపుకోవాలనే ఆలోచనతో ప్రోగ్రాం స్టార్ట్ చేసినాము. ఈ కార్యక్రమానికి అనేక మంది ముందుకు వచ్చి మాకు సహాయం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఇప్పటిదాకా కూడా ఈ గామాకి సహాయం చేసిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రేపు జరగబెట్టిన 14వ తారీఖు జరగబెట్టిన ఈ కార్యక్రమానికి నెల్లూరులో ఉన్నటువంటి సింహపురి నందు ఉన్నటువంటి సంగీత ప్రియులు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ సంగీత కళాకారులు, అభిమానులు అందరూ కూడా విరివిగా పాల్గొని మా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఇదే విధంగా ఈ 10 సంవత్సరాలు ఈ గామా అందించినటువంటి సేవల్ని కంటిన్యూ చేయడానికి కోసంగా మీరు ఇచ్చేటటువంటి ఆ ప్రోత్సాహాన్ని బట్టి మేము భవిష్యత్తులో ముందుకు పోవడానికి మాకు అవకాశాలు కల్పించాలని చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఈ ఘంటసాల మ్యూజిక్ అకాడమీ వారు గామా ఘంటసాల ఆర్ట్స్ మ్యూజిక్ అకాడమీ వారు వారి యొక్క 10వ వార్షికోత్సవ వేడుకల్ని టౌన్ హాల్ నందు రాబోయే ఆదివారం జరపాలని నిర్ణయించుకున్నారు. సో ముఖ్యంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి అంటే ఒక కష్టతరమైన పని. అది అందరికీ కార్యక్రమాలు చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కళలు అంతరించిపోతున్నటువంటి ఈ రోజుల్లో కళలను బతికించేందుకు కొన్ని సంస్థలు నడుము కట్టి కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నాయి. వాటిని ఆదరించే వాళ్ళు తగ్గిపోయారు. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు వారి వారి వంతు కళలను బతికించేదానికి కృషి చేస్తూ వాటిని నిలబెడుతూ ఈ సంస్థలను ఆదరిస్తున్నారు. ఈ సంస్థలు ఆ చేయూతతో కొంతవరకు ముందుకు కూడా వెళ్ళగలుగుతున్నాయి. ఇదే విధంగా ఈ సంస్థలు పూర్తిగా నిలబడాలంటే ఇటువంటి వ్యక్తుల చేయూతే కాకుండా ఆడియన్స్, ప్రేక్షకులు ఎప్పుడైతే దీన్ని ఆనందిస్తారో ఇదే విధంగా వారు కూడా కళల పట్ల ఉన్నటువంటి ఉత్సాహాన్ని వాళ్ళు వ్యక్తపరిచి కళాకారులందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ అభివృద్ధిని కోరుకునేదానికి వీరి సహాయం తీసుకొని ముందు అన్ని రంగాల్లో కూడా ఈ కళలు బాగా ఆదరించుకోకుండా ఎదగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తుంటారు. ఇట్లాంటి ఆదరణ కల్పించేటువంటి వ్యక్తుల్లో ప్రముఖ వ్యక్తి నెల్లూరు జిల్లాలోనే ఒక ప్రముఖ వ్యక్తి షేక్ రియాజ్ బాషా గారు. సో మన రియాజ్ బాషా గారి గురించి చెప్పాలంటే ఆయన హృదయం చాలా విశాలమైనది. అంటే ఆయన ఎవరు వచ్చి నాకు ఈ కష్టం అంటే వారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అసంతృప్తిగా పంపించడం ఆయనకి వల్ల కాదు. ఆయన వ్యాపార పరంగా కానీ ఒక దాన ధర్మాల్లో
కష్టాల్లో ఉన్న వ్యక్తులకి కష్టాలు చేయడం అయితేమి, ఈ కళలను పోషించే విషయంలో అయితేమి, ప్రతి విషయంలో కూడా వారు సహృదయులు, విశాలమైన హృదయం గలవారు. కాబట్టి వారి ముందు నూనెలు చల్లగా ఉండాలని కోరుకుంటాం. ఇదేవిధంగా ఈ సంస్థ ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి వారికి సన్మానం చేయాలని నిర్ణయించుకొని షేక్ రియాజ్ బాషా గారిని సన్మానించడం వేదిక మీద ఉన్న పెద్దలకే కాకుండా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా సంతోషించదగిన విషయంగా గుర్తించడం కూడా గొప్పది. అలాంటి నిరంతర సేవాపరాన్ని రియాజ్ బాషా గారిని గుర్తించినటువంటి మునికృష్ణ గారి ఈ రోజున సాహితీ సాంస్కృతిక సంస్థలకు ఆర్థికంగా చెల్లించడం పూర్తిగా తగ్గిపోయారు. రాజులు జమీందారులు పోయిన తర్వాత కొంచెం పెద్దగా మాట్లాడతాం. ముందుకు రాజులు జమీందారులు పోయిన తర్వాత ప్రభుత్వం కూడా సాహితీ సాంస్కృతిక సంస్థలను ఆదరించడం లేదు. అందులో ఎవరైనా ఆదరిస్తున్నారంటే వాళ్ళ సంస్థల ద్వారా మాత్రమే గుర్తిస్తున్నారు. రియాజ్ బాయ్ గారు ఒక వ్యక్తిగా టౌన్ హాల్లో ఏ ప్రోగ్రాం జరిగినా వారు చేయూతనిస్తున్నారు. హైదరాబాద్లో ఆలోచిస్తే గతంలో సుబ్బరామరెడ్డి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా భాస్కర్ రావు గారు అని ఆంధ్ర బ్యాంక్ జీఎం ఉండేవారు. వీళ్ళు ఆదరించేవాళ్ళు. తర్వాత రకరకాల సంస్థలు, ఫ్యాక్టరీలు వచ్చినాక వాళ్ళు కొంత సహాయం చేస్తున్నారు. ఒక వ్యక్తిగా కళాకారులను, సాహితీవేత్తలను గుర్తిస్తున్న రియాజ్ బాయ్ని అభినందిస్తూ మనం అలాంటి వారిని గుర్తింపుగా సత్కరించవలసిన బాధ్యత ఉందని గుర్తించిన మునికృష్ణ గారికి ధన్యవాదాలు. నమస్తే అందరికీ. నా పేరు శ్రీనివాసులు రెడ్డి, నీలకంఠం, ఓ పాజిటివ్. గామా ఘంటసాల ఆర్ట్స్ అండ్ మ్యూజికల్ అకాడమీ నా బావ మునికృష్ణ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా ఘనంగా కార్యక్రమాలు చేస్తూ దిగ్విజయంగా ముందుకు సాగిపోతూ ఉంది. ఆ పరంపరలో భాగంగా ఒక దశాబ్ద ఉత్సవాలు నిర్వహించాలన్న కోరికతోటి, బలమైన తలంపుతోటి ఈ నెల 14వ తారీఖు నాడు టౌన్ హాల్లో ఒక పెద్ద కార్యక్రమానికి ఆ యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞాన్ని తలపెట్టడం అంటే ఆషామాషి విషయం కాదు, అంత తేలిగ్గా జరిగేది కాదు. అందరి సహకారంతో ఇందాక బావ చెప్పినట్టు గామ ఏర్పరిచిన సందర్భంలో, రూరల్ ఎమ్మెల్యే గారి స్వర్ణస్థాల మీదుగా ఏర్పరిచిన సందర్భంలో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ సభ్యులు ఎవ్వరు కూడా పక్కకు పోయింది లేదు. అందరూ కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఈ కార్యక్రమాన్ని రేపు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో అత్యంత ముఖ్యమైన కార్యక్రమం ఇంకొకటి ఏంటంటే మా రియాజ్ బాయ్ నెల్లూరులో అనతి కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే గొప్ప శ్రమకొచ్చి ఏదైనా సాధించవచ్చు, ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అని నిరూపించడానికి ఒక బలమైన తార్కాణం, ఒక బలమైన ఉదాహరణ, ఒక నిలువెత్తు మనిషి కనిపించాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా ఆ కోవకు చెందిన వ్యక్తుల గురించి చెప్పుకుంటూ కానీ వస్తే ఆ ప్రథమ వరుసలో ఉండేవాడు మా రియాజ్ బాయ్. అతి తక్కువ కాలంలో చాలా బాగా క్లిక్ అయ్యారు, మంచి స్థాయికి ఎదిగారు ఆయన ఐరస్లో. ఈరోజు నెల్లూరు జిల్లాలో కాదు రాష్ట్రంలోనే ఒక టాప్ మోస్ట్ ఆయన. దాని వెనక ఆయన పడ్డ కష్టాలు, ఆయన పడ్డ అవమానాలు, ఆయన పడ్డ నిద్రలేని రాత్రులు, ఆకలి మంటలు ఎన్నో ఉంటాయి. అకాడమీ వ్యవస్థాపకులు పి మునికృష్ణ గారు ఈ సంస్థ పెట్టి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు 14వ తారీఖు ఆదివారం టౌన్ హాల్లో వర్ధమాన కళాకారు సంగీత విభావరి నారా సురేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ వర్ధమాన కళాకారులు చక్కగా పాడుతా తీయగా అనే టైటిల్ మీద ఈ సంగీత కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన రియాజ్ బాషా గారు హైదరాబాద్ లైటింగ్ హౌస్ అంటే అందరికీ సుపరిచితులు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. అటువంటి వ్యక్తిని గుర్తించి ఆ రోజు 10వ సంవత్సరాలు పూర్తయిన వార్షికోత్సవంలో రియాజ్ బాషాని సన్మానించాలని ఆ కమిటీ తీర్మానించి ఆ రోజు ఆయనకి ఘనమైన సన్మానం చేస్తున్నారు. ఈ సంస్థ ఈ 10 సంవత్సరాలు నడపడం అంటే చిన్న పని కాదు. ఎంతో ఒడిదుడుకులకు ఓర్చుకొని మునికృష్ణ గారు ఈ 10 సంవత్సరాలు కార్యక్రమాలు చేస్తూ వచ్చాడు. పుర ప్రజల అందరూ కూడా ఈ అవకాశాన్ని ఈ పాడుతా తీయగా టైటిల్ మీద ఈ వర్ధమాన కళాకారులు పాడే పాటలు అన్నింటినీ కూడా ఆస్వాదించాలని మీ మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.